శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణపతి జననం. శ్రీ నారాయణ మహర్షి ఇట్ల పలికెను. పార్వతీదేవి చేసిన స్తోత్రం విని దయామయుడగు శ్రీకృష్ణుడు అందరికీ కనిపించనిది దుర్లభమైనది అయిన తన రూపాన్ని ఆమెకు చూపించెను. పుణ్యక వ్రతం ఆచరించి ఆ పార్వతి శ్రీకృష్ణుడిపై మనసుంచి ధ్యానించగా తేజపుంజ మధ్యాహ్న సర్వసమ్మోహనమైన ఆయన రూపు కనిపించింది. ఆ శ్రీకృష్ణుని మెడలో వనమాల శోభించుచుండెను. అతడు శ్యామసుందరుడు, రత్నాలంకార సుశోభితుడు, బాలుడు, చిత్రవేషధరుడు, చందన చర్చిత గాత్రుడు. శరత్కాల చంద్రుని కంటే మిన్నయగు అతని ముఖాన చిరునవ్వు ప్రకాశించుచుండెను. అతని శిరస్సును నెమలిపించం శోభించుచుండెను. గోపస్త్రీలచే పరివృతుడు, కోటి మన్మధుల లావణ్యం కలవాడు, భక్తులను అనుగ్రహించేవాడగు ఆ శ్రీకృష్ణుని రూపాన్ని పార్వతీదేవి చూసి అతని వంటి పుత్రుడు కావాలని మనసులో కోరుకొనెను. శ్రీకృష్ణ పరమాత్మ పార్వతీదేవి తన మనసులో కోరుకున్న కోరికను అనుగ్రహించి దేవతలకు సహితం అభీష్ట వరములసగి తన తేజో రూపమును అంతర్ధానం చేసెను. దయగలిగిన దేవతలు సనత్కుమారునికి నచ్చచెప్పి దేవదేవిగా పార్వతికి సాటిలేని వాడును దిగంబరుడు ఒక పరమేశ్వరిని అప్పగించరి. పార్వతీదేవి పుణ్యక వ్రత అవసాన బ్రాహ్మణులకు వివిధమైన రత్నాలు దానం చేసెను. అట్లే భిక్షకులకు, స్తోత్ర పాఠకులకు అనేకములైన బంగారు నాణాలు దానమిచ్చెను. అటు పిమ్మట బ్రాహ్మణులకు, దేవతలకు, పర్వతములకు మృష్టాన్న భోజనం పెట్టి భర్తయ్యకు శంకరుని గొప్ప ఉపహారములతో సంభావించింది. తర్వాత దుందుభివాద్యం మోగిస్తూ మంగళవాదం చేసింది. అట్లే శ్రీహరికి సంబంధించిన పాటలు పాడించింది. ఇట్లు పుణ్యక వ్రతం పూర్తి చేసి అందరికీ దానాలు సగి అందరికీ మృష్టాన్న భోజనం సగి తాను తన భర్తతో కలిసి భుజించెను. తర్వాత కర్పూరం మొదలగు సుగంధ ద్రవ్యాలు కల ఇంపైన తాంబూలం క్రమంగా అందరికీ ఉసకి తాను సంతోషంతో భుజించింది. కైలాస పర్వతాన ఉన్న చందనవనాన చక్కని వాసన గల కుసుమాలు ఉన్నవి. ఆ పుష్పములకు తగులుట వలన అక్కడి వాయువు పరిమళాలు వెదజల్లుతున్నది. తొమ్మిదల ఝుంకారములు, గొండుకోయిల కూతులచే ఆ ప్రదేశం మిక్కిలి రమ్యంగా ఉన్నది. అక్కడ రహస్యమైన ప్రాంతాన రత్నాలచే నిర్మితమైన మంచంపై పాలనొరుగు వంటి వస్త్రము కల శయ్యపై పార్వతీదేవి తన భర్తతో కలిసి పడుకొనెను. పరమేశ్వరుని రేతస్సు పడు సమయాన అక్కడికి విష్ణుమూర్తి తన మాయ వల్ల వృద్ధ బ్రాహ్మణ వేషంతో ఆకలి వల్ల ఆహారం యాచించు మిషతో అక్కడికి వచ్చెను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తైల సంస్కారం లేని జడలతో, చిరిగిపోయిన మురికి పట్టిన గుడ్డలతో, మిక్కలి కృషించిన శరీరంతో, ఉజ్వలమైన తిలకం ధరించి అతి దుర్బలుని వలె చేతిలో కట్టె పట్టుకుని మహాదేవుని అన్నం పెట్టమని యాచించెను. బ్రాహ్మణుడు శివునితో ఇట్లా పలికెను. కరుణానిధియగు మహాదేవా, నీవేమి చేస్తున్నావు? నేను అతివృద్ధుడిని, ఆకలి దప్పులచే బాధపడుతున్నాను. ఓ తల్లి పార్వతి, నేను నీ శరణు పొందాను. నీవే లేచి నాకు అన్నం, మంచినీళ్ళు ఇమ్ము. ఓ జగన్మాత, నేను బయట నిలవలేను. నా తల్లి దగ్గర ఉండగా నేను దప్పికతో అలమటించవలసిన పని లేకున్నాను బాధపడుతున్నాను. ఓ మహాదేవా, నేను నిన్ను శరణు పొందితిని. సప్తరాత్రి వ్రతం చేశాను. ఇక నేను పారణ చేయవలసి ఉంది. అందువల్ల మిక్కిలి బాధపడుతున్నాను అని అర్చెను. ఇట్లా వృద్ధ బ్రాహ్మణుడు ఉచ్చైస్వరమును పలుకుచుండగా విని మహాదేవుడు రతి నుండి లేచెను. ఆ సమయాన అతనికి రేతస్ఖలనం జరుగుచుండెను. రతి కార్యాన్ని విరమించుకున్నందువల్ల మహాదేవుని వీర్యం శయ్యపై పడినది. పార్వతీదేవి భయంతో సన్నని వస్త్రం ధరించి లేచి నిలబడి తన భర్తతో కలిసి బయటకు వచ్చింది. అక్కడ దీనుడు, వృద్ధుడు, ముడతలు పడిన శరీరం కలవాడు, వంగిపోయిన వాడు, చేతిలో కర్రను ఉతగా ధరించిన వాడు, పెదవులు, నాలుక, గొంతు ఎండుకొని పోయినవాడు తపస్వి అయిన బ్రాహ్మణుడు కనిపించెను. అతడు వారికి భక్తితో నమస్కరించి కొనియాడగా మహాదేవుడు ప్రసన్నుడై అమృతం వంటి మాటలు ఇట్లు పలికెను. వేదాంగాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవగు ఓ విప్రుడా, నీ పేరేమి, నీ ఇల్లెచ్చట ఉన్నది మొదలగు విషయాలు నాకు వెంటనే తెలుపుము అనెను. పార్వతీదేవి ఇట్లా పలికెను. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నీవు నా అదృష్టం వల్ల ఇక్కడికి వచ్చావు. నా ఇంటికి బ్రాహ్మణుడు అతిథిగా వచ్చినందువల్ల నా జన్మ సఫలమైంది. అతన్ని గౌరవిస్తే ముల్లోకాలు గౌరవించినట్టే. అతిథి గౌరవం ఉండ చోట దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, సమస్త పుణ్యతీర్థాలు ఎల్లప్పుడూ ఉండును. అతిథి యొక్క పాదాలు కడిగినచో సమస్త పుణ్యాలు లభించును. అతిథిని తన శక్తి కొలది పూజించువాడు సమస్త తీర్థములందు గృంకుడిన పుణ్యంను, సమస్త యజ్ఞాలు ఆచరించిన పుణ్యం పొందును. అట్లే అతడు సమస్త దానాలు చేసిన పుణ్యం పొందగలడు. వేదములందు పేర్కొనబడ్డ పుణ్యాలు అన్ని ఇతర పుణ్యాలు సైతం అతిథి సేవ యొక్క 16వ అంశమైనా చాలవు. అతిథికి మర్యాద జరగని ఇంటిలో పితృదేవతలు, అగ్నులు, గురువులు పూజలు పొందనట్టు వెళ్ళిపోవుదురు.
అతిథి సేవ చేయని వానికి బ్రహ్మహత్యాది సమస్త పాపాలన్నీ లభించినని పార్వతి పలికెను. బ్రాహ్మణుడిట్లు పలికెను, వేదాంగాలని తెలిసిన ఓ పార్వతి, వేదమునందు చెప్పబడ్డట్టు అతిథి పూజ చేయము. ఆకలి దప్పులతో బాధపడు మానవుడు తాను రోగం చే బాధపడుతున్నా నిరాహారుడైనా నిరాహారమే వ్రతంగా స్వీకరించిన గృహస్థిచ్చిన ఉపహారాన్ని మనసులో అయినా స్వీకరించును అనెను. పార్వతీదేవి ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ, నీవు ఆకలి కొన్నావా? నీకు ఎట్టి భోజనం పెట్టాలి? ముల్లోకములందు దొరకని భోజనం నీకు పెడతాను. అతిథి సేవ చేయటం ద్వారా నా జన్మ సఫలం చేయమనను. బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, ఓ దేవి, నీవు చక్కగా పుణ్యక వ్రతం చేసి ఆ వ్రతంలో అనేక విధాలైన ఉపహారాలు సమకూర్చినట్టు తెలుసుకొని నాకు ఇష్టమైన మృష్ట పదార్థాలు సేవించాలని ఇక్కడికి వచ్చాను. ఓ సుబ్రత, నేను నీకు పుత్రుని వంటి వాడను. ముల్లోకాల్లో దుర్లభమైన వస్తువులు నా కోసకి తొలుత నన్ను పూజించము. వేదాంగ కోవిదులు తల్లి తండ్రి పుత్రులు అనేక విధాలుగా ఉండరని చెప్పుదురు. వారిలో చదువు నేర్పువాడు, అన్నం పెట్టువాడు, భయం పోగొట్టువాడు, జన్మనిచ్చినవాడు, పిల్లనిచ్చినవాడు అను 5 తండ్రుల వంటి వారు. అట్లే గురువు యొక్క భార్య, జన్మనిచ్చిన స్త్రీ, చనుపాలిచ్చిన స్త్రీ, మేనత్త, తల్లికి సోదరి మరియు సవితి, కోడలు, అన్నమ్మ పెట్టిన స్త్రీ, వీరందరూ మాతృతుల్యులు. అట్లే సేవకుడు, శిష్యుడు, తన పోషణలో ఉన్నవాడు, తన పుత్రుడు, శరణు వేడిన వాడు, వీరందరూ పుత్రతుల్యులు. వీరిలో వీర్యజుడైన పుత్రుడు తండ్రి ఆస్తిని పొందును. మిగిలిన 4 ధర్మపుత్రులను పెద్దలు చెబుతారు. ఓ తల్లి, ఆకలి దప్పులు చే బాధపడుచున్న నేను నిన్ను శరణు వేడాను, అందువల్ల నేను నీకు పుత్రుని వంటి వాడను అని బ్రాహ్మణుడు పలికెను. అనంతరత్నుడగు హిమాలయము యొక్క పుత్రికయగు పార్వతి, నీవు నాకు పిష్టకమను పిండి వంటను, పరమాన్నాన్ని, దూరమాగిన పండ్లను, ఆయా దేశములందు ఆయా కాలములందు చేయు పిండి వంటలను, పక్వాన్నాల్ని, స్వస్తికమను వంటకమును, పాలను, చెరుకు పాలను, చెరుకు పాలతో చేయబడ్డ వంటను, నేతిని, పెరుగును, మంచి బియ్యపు అన్నాన్ని, నేతితో వేగించిన వంటకాన్ని, బెల్లము, నువ్వులచే చేయబడ్డ లడ్డూలను, ఇంకనూ నాకు తెలియని అమృతోపమానములకు వంటకములను నాకు భోజనంగా పెట్టుము. తర్వాత కర్పూరాది సుగంధ ద్రవ్యభరితమైన తాంబూలాన్ని, నిర్మలమైన మంచినీళ్లను నాకు ఇమ్ము. వీటిని భుజిస్తే నాకు కడుపు ఉబ్బినట్టగును. అందువల్ల ఓ పార్వతి, నాకు వీటన్నింటినీ ఇమ్మని బ్రాహ్మణుడు అడిగాను. ఓ పార్వతి, నీ భర్త ముల్లోకాలకు కారణభూతుడు, అట్లే సమస్త సంపదలు ఒసగవాడు. నీవు సమస్త ఐశ్వర్యాలు ఇచ్చే మహాలక్ష్మి రూపినివి. అందువల్ల నీవు నాకు అందమైన రత్నసింహాసనం, అమూల్యములైన రత్నభూషణాలు, పరిశుద్ధమైన వస్త్రములు ఇమ్ము. అట్లే ఎవరికి లభ్యం కాని శ్రీహరి మంత్రం, దృఢమైన శ్రీహరి భక్తిని, మృత్యుంజయమను జ్ఞానాన్ని, సుఖాన్ని కలిగించు దాతృశక్తిని, సమస్త సిద్ధులు ఒసగము. నీవు శ్రీహరికి ఇష్టమైన దానవు, శ్రీహరి యొక్క శక్తివి నీవే. అట్టి నీవు నీ పుత్రునికి ఇవ్వలేనిది ఏదీ లేదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని ధర్మమును, తపస్సును అనుష్ఠింతును. నాకు జన్మకారణమైన కోరికలేవీ లేవు. మానవుడు తన కోరికను అనుసరించి కర్మను అనుసరించును. ఆ కర్మ భోగమునకు కారణమగుచున్నది. శుభాశుభాలుగా భోగం 2 విధాలు కలదు. ఆ రెండింటిలో ఒకటి సుఖం కలిగించును, రెండవది దుఃఖం కలిగించును. తాను చేసిన కర్మను అనుసరించి భోగానుభవం కలుగుచున్నందువల్ల జ్ఞాని అగువాడు కర్మకు దూరంగా ఉండును. ఇంకను సత్పురుషులు కర్మ నిర్మూలనం చేయుటకు శ్రీహరి భక్తులతో సాంగత్యం పెంచుకొని శ్రీహరిని సంతతం ధ్యానించుటతో ప్రయత్నింతురు. ఇంద్రియాలు ద్రవ్యాలతో కలిసినందువల్ల కలుగు సుఖం దుఃఖమును కలిగించును, అది అశాశ్వతం. శ్రీహరి ఆలాపన చేయుచున్నందువల్ల కలుగు సుఖం శాశ్వతం. శ్రీహరిని సంతతం స్మరించే వారికి మృత్యువు లేదు. వారిని కాలుడైనను మృత్యుంజయుడైనా సంహరింపజాలడు. శ్రీహరి భక్తులు చిరంజీవులు అని ఎదరు. వారికి సమస్త సిద్ధులు లభించును. వారు స్వచ్ఛందంగా స్వర్గలోకానికి వెళ్ళెదరు. శ్రీహరి భక్తులకు తమ గత జన్మలు అన్నీ తెలియటచే తమ యొక్క గత జన్మలు అన్నింటినీ కథలుగా చెబుతారు. అట్లే వారు కోరుకున్న జన్మను పొందగలరు. జన్మతః పవిత్రులైన శ్రీహరి భక్తులు తాము అడుగిడిన మాత్రాన పుణ్యక్షేత్రాలను పవిత్రం చేస్తారు. వారు ఇతరుల కొరకు ప్రతి క్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రీ వైష్ణవుల పాదస్పర్శ వల్ల ఈ భూమి అంతా పవిత్రమగును. వారు ప్రతి పుణ్యక్షేత్రాన గోదాహకాల మాత్రం ఉందరు. ఆచార్యుని ముఖతః విష్ణు మంత్రం ఉపదేశంగా పొందిన వారిని వైష్ణవుడు అని ప్రాచీనులు అంటారు. అట్టి వైష్ణవుడు తనకు పూర్వమున్న 100 తరాల వారిని, తన తర్వాత రాబో 100 తరాల వారిని, తన సోదరులను, తల్లిని నరకం నుండి ఉద్ధరించును. అట్లే అతడు గత 10 తరాల రాబో 10 తరాల వారకు తల్లి వంక వారిని నరకం నుంచి ఉద్ధరించును. ఎట్టి మానవులైన శ్రీహరి భక్తుల దర్శనం వారి ఆశ్లేషమును పొందుదురో వారు సమస్త పుణ్యతీర్థాలు దర్శించిన వారు అగుదురు. అట్లే సమస్త యజ్ఞాలు చేసిన
పుణ్యాన్ని కూడా పొందుతారు. శ్రీహరిని ఎల్లప్పుడూ స్మరించే భక్తులు పాపాలు ఎన్నడూ పొందజాలరు. ప్రాణి 3 కోట్ల జన్మనెత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తును. అట్టి మానవ జన్మలు 1 కోటి పర్యాయాలు ఎత్తిన తర్వాత శ్రీహరి భక్తుల సమాగమం పొందును. శ్రీహరి భక్తులతో కలిసి తిరుగుతున్నందువల్ల శ్రీహరి భక్తిహీనులతోటి సమాగమం వల్ల ఆ భక్తి శుష్కించిపోవును. శ్రీహరి భక్తులతో కలిసి ఉన్నందువల్ల ఆ భక్తి మరలా చిగురించును. ఇట్టి శ్రీహరి భక్తి ప్రతి జన్మయందు వృద్ధి అగుచుండును. దానికి చివరి ఫలం శ్రీహరి దాస్యమే. అది సంపూర్ణంగా ఫలించినప్పుడు శ్రీహరి దాసుడగును. అట్టి భక్తి ఎంతటి ప్రళయం వచ్చినా బ్రహ్మదేవుని సమస్త సృష్టి నశించిపోదు అని వృద్ధ బ్రాహ్మణుడనెను. అందువల్ల ఓ తల్లి, నీవు నాకు శ్రీమన్నారాయణునిపై భక్తి కలుగునట్లు చేయము. విష్ణుమాయవగు నీ యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరికీ విష్ణు భక్తి కలగజాలదు. నీవు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయుచున్నచో, పూజ చేసినచో ఇవి అన్నీ ప్రపంచానికి వీటిని నేర్పించుట కొరకే కాని వేరు కాదు. నీవు అందరి కోరికలు తీర్చుదానవు, నిత్యస్వరూపునివి, సనాతనివి. అట్టి నీకు ప్రతీకల్పాన శ్రీకృష్ణుడు గణపతి అయి నీ పుత్రుడుగా నీ ఒడిలోకి చేరునని చెప్పి అదృశ్యమయ్యను. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిశువుగా మారి పార్వతీ పరమేశ్వరులున్న మందిరంలోని శయ్యపై ఉండెను. పార్వతీదేవి పవలించిన శయ్యపై ఉన్న శిశువు ఆ శయ్యపై ఉన్న శివవీర్యంతో కలిసిపోయెను. ఆ శిశువు చెంపక పుష్పవర్ణములతో 1 కోటి చంద్రుల వంటి కాంతి కలిగి మిక్కలి సుందరుడై మన్మధునే మోహింపచేయుచుండెను. అతని ముఖం శరత్కాల చంద్రుని మించిపోవు కాంతితో ఉండెను. అతని కన్నులు పద్మం వలె అందంగా ఉండెను. పెదవులు దొండపండు కంటే గొప్పగా ఉండెను. తల చెక్కిళ్ళు చాలా అందంగా ఉన్నవి. ముక్కు గరుత్మంతుని ముక్కు కంటే అందంగా ఉన్నది. ఈ విధంగా ఆ శిశువు పార్వతీదేవి యొక్క శయ్యపై చేతులు కాళ్ళు ఆడిస్తూ ముల్లోకమునందు లేని అందమైన రూపుతో ఉండెను. ఓం శాంతి శాంతి శాంతి.